నాకెవరు లేరని చెప్పేసి భర్త లేడు, కొడుకు లేడు. ఇతను వచ్చి 3 నెలలు అయింది. అతను సరిగా ఆరోగ్యం లేకుండా అతను సేవ చేసుకుంటా పని చేసుకుంటా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోజు నాకెవరు లేరు అని చెప్పేసి అతను నన్ను చేసుకుంటానంటే నాకెవరు లేరు చేసుకుని సార్ చెప్పేసి ఇక్కడ నేను నిల్చుకొని ఉన్నామని చెప్పేసింది సార్. మీరు వివాహం ఎందుకు చేసుకున్నారు? ఒకరికొకరు ఏదన్నా ఆసుపత్రికి వెళ్ళాలంటే ఎవరు లేరు కదా సార్. అతనికి ఎవరు లేరు ఆసుపత్రికి వెళ్ళాలంటే, నాకు ఎవరు లేరు. నాకు తోడు అతను, అతనికి తోడు నేనని చెప్పి చేసుకున్నాను సార్. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలచెరువు రాజమండ్రి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మూర్తి రాములమ్మ అనే ఇద్దరు వృద్ధులు ఒకరికొకరు ఇష్టపడుతున్నాం, మేము వివాహం చేసుకోవాలని అన్నప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ నేను కూడా షాక్ గురయ్యాను. అసలు ఈ వయసులో పెళ్ళంటే సమాజం ఎలా స్వీకరిస్తుంది, ఇతరులు సంస్థ పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని భయపడ్డాను. కానీ వారిద్దరూ ఒకరు 2 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చారు, ఒకరు 4-5 నెలల క్రితమే ఈ ఆశ్రమానికి వచ్చారు. ఇద్దరు కూడా కుటుంబం లేకుండా ఉన్నారు. రాములమ్మకు భర్త చనిపోయాడు, ఉన్న కుమారుడు చనిపోయాడు, మూర్తికి భార్య చనిపోయింది. అతను అనారోగ్యం పాలైతే ఉన్న కొడుకు అతన్ని రోడ్డును వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆశ్రమంలో వారు లబ్ధిదారులుగా ఉంటూ మూర్తి ఆరోగ్యం కోలుకున్నది. ఆ ఆరోగ్యం కోలుకోవడంలో రాములమ్మ సేవలు అందించింది. అది మేము స్వయంగా చూసాం. అంటే